morning all of you student. Today class మనకి సెకండ్ PGC లో 5 minutes ఉంటాయి కదా 5 minutes లో మనకి 2 units అనేవి కంప్లీట్. ఫస్ట్ యూనిట్ వచ్చి మనకి ప్లాంట్ ఫిజియాలజీ అంటే ట్రాన్స్పోర్ట్ ఇన్ వాటర్ రిలేషన్స్. సెకండ్ యూనిట్ వచ్చి మినరల్ న్యూట్రిషన్స్ అండ్ ఎంజైమ్స్. సో మినరల్ న్యూట్రిషన్ అండ్ ఎంజైమ్స్ లో మనకి మైక్రో ఎలిమెంట్స్, మ్యాక్రో ఎలిమెంట్స్ అండ్ ఎంజైమ్ యొక్క మెకానిజం. అండ్ ఫోర్త్ వన్ వచ్చి మనకి నైట్రిఫికేషన్. సో ఈ 4 ఎసెస్ కూడా మనకి సెకండ్ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి 4th యూనిట్ స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు. యూనిట్ 4. సో అందులో మనకి టాపిక్ వచ్చి గ్లైకాల్. యూనిట్ 4 వచ్చి మనకి ప్లాంట్ మెటబాలిజం అంటే సెల్ లోపల మనకి జరిగే యాక్టివిటీస్ అన్నీ కూడా ప్లాంట్ మెటబాలిజంలో తెలియజేయడం జరుగుతుంది అనమాట. సో ఇందులో మనకి సెల్ లోపల ఎటువంటి యాక్షన్స్ జరుగుతాయి ఇవన్నీ కూడా మనకి యూనిట్లో వస్తాయి. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చి మనకి గ్లైకాలసిస్, క్రెబ్స్ ఉంటాయి. సో ఈ 2 టాపిక్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ప్లాంట్ మెటబాలిజంలో. సో ప్లాంట్ మెటబాలిజం అంటే ఏంటంటే మొక్కల జీవక్రియలు. సో మనకి ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చి గ్లైకాలసిస్. అసలు గ్లైకాలసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఏరోబిక్ సెల్స్లో జరిగే మెటబాలిజం ఏమంటారంటే గ్లైకాలసిస్ అంటారు. అనారోబిక్ సెల్స్లో జరిగితే దాన్ని క్రెబ్స్ అంటారు. సో మనకి గ్లైకాలసిస్ టాపిక్ కాబట్టి టుడే ఇది సెల్ లోపల ఏరోబిక్ అంటే వాయిస్ శ్వాసక్రియ ద్వారా మనకి జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా మనకి సెల్ మెంబ్రేన్లో లోపల మనకి జరుగుతుంటుంది. అసలు గ్లైకాలసిస్ అంటే ఏంటో చూద్దాం. గ్లైకాలసిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ అండ్ సైటోప్లాస్మిక్ రెస్పిరేషన్ బికాస్ ఇట్ ఈస్ టేక్ ప్లేస్ ఇన్ సైటోప్లాజం. సో సైటోప్లాజంలో మనకి గ్లైకాలసిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ద ఆల్సో నాన్ అండ్ embodied and hard-cone respiration according to W.O. James. సో ఈ విధానాన్ని కనుగొన్న సైంటిస్ట్ ఎవరు అంటే J.W. జేమ్స్. O.W. జేమ్స్ అనే సైంటిస్ట్ మనకి సైటోప్లాజంలో గ్లైకాలసిస్ అనే యాక్టివిటీ జరుగుతుంది అని కనుక్కున్నారన్నమాట. ఇట్ ఈజ్ ఏ కామన్ ప్రాసెస్ ఇన్ బోత్ ఏరోబిక్ అండ్ అనారోబిక్ రెస్పిరేషన్. వాయిస్ శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియలో కూడా మనకి రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ కంటెస్టెంట్ ఆఫ్ ది సిరీస్ ఆఫ్ ది reversible and reactions and changes and involved in the glycolysis appear to be similar and in most organisms and are not affected by the presence and absence of oxygen. సో మనకి ఆక్సిజన్ అనేది ప్రజెంట్ అయినప్పుడు మనకి జరిగే యాక్టివిటీని ఏమంటారంటే గ్లైకాలసిస్ అంటారు. ఆక్సిజన్ ఆబ్సెంట్ అయినప్పుడు జరిగే యాక్టివిటీని చర్యని ఏమంటారు అంటే క్రెబ్స్ అంటారు. సో ఈ 2 కూడా మనకి సైటోప్లాజంలో జరుగుతుంది. గ్లైకాలసిస్ అనేది సెల్లోని సైటోప్లాజంలో జరుగుతుంది. సో మనకి క్రెబ్స్ అనేది సెల్లోని మైటోకాండ్రియాలో జరుగుతుంది. సో ఇది ఈ రెండింటికి డిఫరెన్స్ అనమాట. ద కెమికల్ రియాక్షన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ గ్లైకాలసిస్ ఇన్ ద రిప్రజెంటెడ్ అంటే ఏంటి మనకి గ్లైకాలసిస్ అనేది ఓవరాల్గా 10 స్టేజెస్లో జరుగుతుంది. 10 స్టేజెస్. ఫస్ట్ వన్ వచ్చి ఫాస్ఫోరిలేషన్. సెకండ్ వన్ వచ్చి ఐసోమరైజేషన్. ఐసోమరైజేషన్. థర్డ్ వన్ వచ్చి
రిలేషన్ అండ్ ఫాస్ఫోరిలేషన్ అండ్ క్లీవేజ్ విధులను. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి మళ్ళీ ఐసోమరైజేషన్. సిక్స్త్ వన్ వచ్చి ఆక్సిడేషన్. అండ్ సెవెంత్ వన్ వచ్చి మనకి dehydrogenation, dephosphorylation. Dephosphorylation. నెక్స్ట్ వచ్చి ఎయిత్ వన్ వచ్చి మనకి ఇంట్రామాలిక్యులర్ షిఫ్ట్. ఇంట్రామాలిక్యులర్ షిఫ్ట్. ఇంట్రామాలిక్యులర్ షిఫ్ట్. నైన్త్ వన్ వచ్చి డిహైడ్రేషన్. 10th వన్ వచ్చి మనకి డిఫాస్ఫోరిలేషన్. డిఫాస్ఫోరిలేషన్. సో ఓవరాల్గా మనకి గ్లైకోలిసిస్ అనేది 10 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చి ఫాస్ఫోరిలేషన్, సెకండ్ వన్ వచ్చి ఐసోమరైజేషన్, అండ్ థర్డ్ వన్ వచ్చి ఫాస్ఫోరిలేషన్, అండ్ ఫోర్త్ వన్ వచ్చి క్లీవేజ్, ఫిఫ్త్ వన్ వచ్చి ఐసోమరైజేషన్, అండ్ సిక్స్త్ వన్ వచ్చి ఆక్సిడేషన్, సెవెంత్ వన్ వచ్చి డిఫాస్ఫోరిలేషన్, ఎయిత్ వన్ వచ్చి మనకి ఇంట్రామాలిక్యులర్ షిఫ్ట్, నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చి డిహైడ్రేషన్, అండ్ 10th వన్ వచ్చి డిఫాస్ఫోరిలేషన్. సో ఈ విధంగా మనకి ఓవరాల్గా గ్లైకోలిసిస్ యాక్టివిటీ అనేది జరగడం జరుగుతుంది. దీని గురించి ఇప్పుడు సైకిల్ రూపంలో మనం గ్లైకోలిసిస్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది, రియాక్షన్స్ అనేవి చూపిస్తాను మీకు. అసలు డిఫాస్ఫోరిలేషన్ అంటే ఏంటంటే one molecule of glucose is converted into the molecules of glucose 6-phosphate due to the addition of phosphate group in the presence of hexokinase enzyme సమక్షంలో మనకి గ్లూకోజ్ అనేది ఏ విధంగా మార్పు చెందుతుందో దాన్ని ఏమంటారంటే ఫాస్ఫోరిలేషన్ అని అంటారు. సో అది సైకిల్ రూపంలో మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చి 6 అణువుల గ్లూకోజ్ అనేది మనకి ఏర్పడుతుంది ఫస్ట్ సైటోప్లాజంలో. సో గ్లూకోజ్ అనేది మనకి ఏ విధంగా ఫస్ట్ గ్లూకోజ్ అండ్ దీని నుంచి మనకి గ్లూకోజ్ 6-phosphate, గ్లూకోజ్ 6-phosphate. గ్లూకోజ్
సిక్స్ ఫాస్ఫేట్ అనేది ఏర్పడుతుంది. దీని నుంచి మనకి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్. నెక్స్ట్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి మనకి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్.
మనకి గ్లూకోజ్ గ్లైకోలిసిస్ అనేది మనకి ప్రాసెస్లో జరుగుతుంది కెమికల్ రియాక్షన్స్ అనేవి. ఫస్ట్ గ్లూకోజ్ 6 అణువుల గ్లూకోజ్ అనేది మనకి ఏ విధంగా రూపాంతరం చెంది పైరువిక్ ఆమ్లంగా మారుతుందో ఈ విధానాన్ని ఏమంటారంటే గ్లైకోలిసిస్ అంటారు. సో ఇదంతా కూడా మనకి సెల్లోని సైటోప్లాజ్మాలో మనకి జరిగే యాక్టివిటీ. సో ఇది ఫస్ట్ ఎలా జరుగుతుందంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది గ్లూకోజ్ అనేది మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కింద మారినప్పుడు మనకి ఒక ఏటీపీ అణువుని ఉపయోగించుకుని మనకి ఏటీపీ అనేది బయటికి రిలీజ్ చేస్తుంది. సో మనకి గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఏర్పడినప్పుడు హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ మనకి సహకారకంగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ చర్యని ఏమంటారంటే పాస్ఫోరిలేషన్ అని అంటారు. సో అంటే గ్లూకోజ్ నుంచి మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఏర్పడుతుంది. సో మనకి ఇందులో ఏటీపీని ఉపయోగించుకుని ఏటీపీ అనేది బయటికి రిలీజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి ఇదంతా మనకి సెకండ్ వన్ వచ్చి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది మనకి పాస్ఫోహెక్సోకైన్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ కింద రూపాంతరం చెందుతుంది. సో ఇందులో మనకి ఎటువంటి ఏటీపీ అణువులను ఉపయోగించుకోదు, మనకి ఎటువంటి ఏటీపీ అణువులను కూడా ఉపయోగించుకోదు. సో మనకి డైరెక్ట్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఏర్పడుతుంది. సో దీన్ని ఏమంటారు అంటే ఐసోమరైజేషన్ అని అంటారు. థర్డ్ వన్ వచ్చి మనకి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది మనకి ఒకే ఏటీపీ అణువును ఉపయోగించుకుని ఒకే ఏటీపీ అణువుని రిలీజ్ చేస్తూ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ కింద రూపాంతరం చెందుతుంది. సో ఇలా రూపాంతరం చెందినప్పుడు మనకి పాస్ఫోఫ్రక్టోకైనేజ్ అనే ఎంజైమ్ మనకి సహకారకంగా కోఫాక్టర్ కింద ఉపయోగపడుతుంది అనమాట. సో అప్పుడు మనకి ఏమవుతుంది ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది మనకి పాస్ఫోఫ్రక్టోకైనేజ్ సమక్షంలో మనకి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ కింద ఏర్పడుతుంది అనమాట. సో దీన్ని థర్డ్ స్టేజ్ అని అంటారు. సో దీంట్లో మనకి ఒక ఏటీపీని ఉపయోగించుకుని ఒక ఏటీపీ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. సో ఈ చర్యని ఏమంటారంటే పాస్ఫోరిలేషన్. సో ఇది కూడా మనకి పాస్ఫోరిలేషన్లోనికి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అనేది ఆల్డోలేజ్ ఎంజైమ్ సమక్షంలో మనకి 2 స్టేజెస్లో మనకి మాలిక్యూల్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏంటి 3-పాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అండ్ 3-పాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అని ఒకటి మనకి డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అనేది ఏర్పడుతుంది. సో మనకి 3 అణువులతో కూడిన ఫాస్ఫేట్ నెక్స్ట్ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అణువు అనేది మనకి మాలిక్యూల్ ఏర్పడుతుంది. సో మనకి డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ అనేది ఆల్డోలేజ్ ఎంజైమ్ సమక్షంలోనే మళ్ళీ మనకి 3-పాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అనే మాలిక్యూల్ కింద రూపాంతరం చెందుతుంది అనమాట. సో దీంతో మనకి ఎటువంటి రియాక్షన్స్ అనేవి జరగవు. సో మనకి డిహైడ్రాక్సీ అనేది ఎలా ఏర్పడిన మెటీరియల్ ఆ విధంగానే ఉండిపోతుంది. నెక్స్ట్ వచ్చి మనకి పాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అనేది మనకి మళ్ళీ చర్యలు అనేవి కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుపుకుంటుంది. సో ఆ జరుపుకున్నప్పుడు ఏ విధంగా రూపాంతరం చెందుతుంది 3-పాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అనేది మనకి 1,3-డైపాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కింద రూపాంతరం చెందుతుంది. సో ఇలా రూపాంతరం చెందినప్పుడు మనకి పాస్ఫోగ్లిజరాల్డిహైడ్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్ సమక్షంలో మనకి 3-పాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అనేది పాస్ఫోగ్లిజరాల్డిహైడ్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్ సమక్షంలో మనకి 1,3-డైపాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కింద మారుతుంది. సో దీంట్లో మనకి H2PO4 అనే మెటీరియల్ని వినియోగించుకుని మనకి 2 అణువుల NADH ప్లస్ 1 హైడ్రోజన్ అణువు అనేది ఏర్పడడం జరుగుతుంది అనమాట. సో ఈ రియాక్షన్కి వచ్చి మనకి
నెక్స్ట్ వచ్చి మనకి 1,3 డైపాస్ఫోగ్లిజరాల్డిహైడ్ గ్లిజరిక్ యాసిడ్ అనేది ఒక ఏడీపీని ఉపయోగించుకుని మనకి 3-పాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కింద రూపాంతరం చెందుతుంది. సో ఇలా మారినప్పుడు మనకి ఏటీపీ అనేది బై ప్రోడక్ట్ కింద మనకి రిలీజ్ అవుతుంది. సో ఇది ఎనర్జీ రూపంలో ఉంటుంది అనమాట. సో ఈ 3-పాస్ఫోగ్లిజరాల్డిహైడ్ గ్లిజరిక్ యాసిడ్ అనేది మనకి మళ్ళీ 2-పాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కింద రూపాంతరం చెందుతుంది. దీంట్లో మనకి ఎలాంటి వాటర్ మాలిక్యూల్స్ ఏర్పడవు, ప్లస్ ఏటీపీ ఏర్పడదు, ఏటీపీ కూడా వినియోగించుకోవడం జరగదు అనమాట. సో దీంట్లో మనకి ఈ 3-పాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ నుంచి 2-పాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కింద మారడానికి మనకి గ్లిజరో మ్యూటేజ్ అనే ఎంజైమ్ మనకి కోఫాక్టర్ కింద ఇక్కడ ఉపయోగపడుతుంది అనమాట. సో అందువల్ల మనకి 3-పాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేది 2-పాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కింద మార్పు చెందుతుంది. సో మనకి 2-పాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనేది ఇనోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో మనకి ఫాస్ఫోయినాల్ పైరువిక్ ఆమ్లం పైరువిక్ ఆమ్లం కింద రూపాంతరం చెందుతుంది. సో ఈ విధానంలో మనకి 2 H2O అణువులు, 2 వాటర్ మాలిక్యూల్స్ అణువులు అనేవి మనకి ఏర్పడడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ అనేది మనకి లాస్ట్ వన్ వచ్చి మనకి డీపాస్ఫోరిలేషన్ అనేది చెంది మనకి ఏ విధంగా మార్పు చెందుతుంది? పైరువిక్ యాసిడ్ కింద బై ప్రోడక్ట్ అంటే లాస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకి పైరువిక్ యాసిడ్ కింద మార్పు అనేది చెందుతుంది అనమాట. సో ఇలా మారడానికి ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ అనేది మనకి 2 ఏటీపీ అణువులను వినియోగించుకుని 2 ఏటీపీ అణువులు అనేది బయటికి రిలీజ్ చేస్తుంది. సో ఈ చర్య అనేది మనకి పైరువిక్ కైనేజ్ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది. కాబట్టి మనకి బై ప్రోడక్ట్ వచ్చేసి ఫాస్ఫోయినాల్ పైరువిక్ యాసిడ్ అనేది మనకి బై ప్రోడక్ట్ కింద ఏ విధంగా మారుతుంది? పైరువిక్ యాసిడ్ కింద మారుతుంది. సో పైరువిక్ యాసిడ్ అనేది మనకి గ్లైకాలసిస్ లోని ఎండింగ్ ప్రోడక్ట్ అన్నమాట. స్టార్టింగ్ ప్రోడక్ట్ వచ్చి మనకి గ్లూకోజ్, ఎండింగ్ ప్రోడక్ట్ వచ్చి మనకి పైరువిక్ యాసిడ్. సో ఈ విధానాన్ని అంటే మనకి గ్లూకోజ్ నుంచి పైరువిక్ యాసిడ్ కింద మారే చర్యలు ఏమంటారు అంటే గ్లూకోజ్ నుంచి పైరువిక్ యాసిడ్ ఏర్పడే వరకు ఉండే చర్యలన్నింటినీ కూడా మనకి 10 స్టేజెస్లో వివరించడం జరిగింది. ఓవరాల్ ఈ ప్రాసెస్ అంతటినీ కలిపి ఏమంటారంటే గ్లైకోలిసిస్ అంటారు. సైటోప్లాజంలో జరుగుతుంది. ఇందులో 1 to 6 స్టెప్స్ వరకు కూడా మనకి ఏమవుతుంది అంటే థర్డ్, ఫోర్త్ వన్, ఇది 5th వన్, 6th వన్, 7th, 6th వన్, 7th వన్, 8th, 9th and 10th. సో మనకి 1 నుంచి 6 వరకు మనకి ఏడీపీని ఉపయోగించుకుని ఏటీపీ అనేది ఏడీపీని ఉపయోగించుకుని ఏటీపీ అనేది 1 to 6 స్టేజెస్ వరకు కూడా ఏటీపీని వినియోగించుకుని ఏడీపీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఎనర్జీ అనేది మనకి ఏడీపీ రూపంలో వస్తుంది. సో ఇక్కడ మనకి ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది ఇక్కడ. సో 7 నుంచి మిగిలిన రిమైనింగ్ 7, 8, 9, 10 ఈ 4 స్టేజెస్ కూడా మనకి ఎనర్జీని గెయిన్ చేస్తుంది, రిలీజ్ చేస్తుంది. సో మనకి గ్లైకోలిసిస్లో గ్లూకోజ్ నుంచి పైరువిక్ యాసిడ్ వరకు ఏర్పడే చర్యల్లో 10 స్టేజెస్ జరుగుతాయి. ఈ 10 స్టేజెస్లో కూడా మనకి 1 to 6 స్టేజెస్ అనేవి శక్తిని ఎనర్జీని యూజ్ చేసుకునే స్టేజెస్ అన్నమాట. సో మనకి ఇక్కడ ఏటీపీ నుంచి ఏడీపీ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ 7, 8, 9 స్టేజెస్లో మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో అంటే ఏడీపీని వినియోగించుకుని మనకి ఏటీపీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట.
ఓవరాల్ స్టేజెస్ అన్నింటినీ కలిపి ఏమంటారంటే గ్లైకోలిసిస్ అని అంటారు. సో మెయిన్ మనకి ప్లాంట్ మెటబాలిజంలో మెయిన్ ఇంపార్టెంట్ ఎస్ఐలో గ్లైకోలిసిస్ క్రెబ్స్ మెయిన్ ఇంపార్టెంట్. సో గ్లైకోలిసిస్ యొక్క స్టేజెస్ ఇవి. సో మన గ్లైకోలిసిస్ అనగానే స్టార్టింగ్ ప్రోడక్ట్ వచ్చి గ్లూకోజ్, ఎండింగ్ ప్రోడక్ట్ వచ్చి పైరువిక్ యాసిడ్. సో ఓవరాల్ క్వశ్చన్ అంతా కూడా మనకి గ్లైకోలిసిస్ యొక్క కంటెంట్. థ్యాంక్ యూ ఆల్. ఈ గ్లైకోలిసిస్ నే మనకి ఈఎంపి పాత్వే అని కూడా అంటారు. సో ఎనర్జీ యూజ్ అయ్యే స్టేజెస్, ఎనర్జీ రిలీజ్ చేసే స్టేజెస్ కూడా మనకి రెండు కూడా సెల్లోని సైటోప్లాజంలో గ్లైకోలిసిస్లో మనకి ఎనర్జీ యూజింగ్ అండ్ ఎనర్జీ రిలీజ్ అనేది జరగడం జరుగుతుంది. సో ఈ విధానాన్ని మొత్తాన్ని గ్లైకోలిసిస్ అని అంటారు.
క్లాస్లో మనం గ్లైకోలిసిస్ గురించి తెలుసుకున్నాం కదా. టుమారో క్లాస్లో మనం క్రెబ్స్ వాల్యూమ్ గురించి తెలుసుకుందాం. ఇంకా ఈ యూనిట్లో C3 C4 మొక్కల గురించి కూడా కంటెంట్ ఉంటుంది.